అంకిత భావం, ధైర్యం, నిజాయితీ ఇవి మాటలు మాత్రమే కాదు, ఇవి ఒక జీవితం. 1990 సంవత్సరం పోలీస్ శాఖలో అడుగుపెట్టి సేవనే ధ్యేయంగా చేసుకొని ఒక మహత్తర ప్రయాణం మొదలైంది. ఆ ప్రయాణం 35 సంవత్సరాల పాటు ప్రజల భద్రత కోసం, సమాజ శాంతి కోసం నిరంతరం సాగింది. ఎక్కడ విధి నిర్వహించినా నిజాయితీకి ప్రతీకగా నిలిచారు. తరచూ బదిలీలు, కష్టమైన పరిస్థితులు, ఎన్ని సవాళ్లు ఎదురైనా విధి పట్ల ఎప్పుడూ వెనకడుగు వేయలేదు. అనేక సందర్భాల్లో ప్రజల ప్రాణాలను కాపాడారు. పేదల గుండెల్లో ఆశా జ్యోతిగా నిలిచారు. మావోయిస్టులపై జరిగిన ఆపరేషన్లు, దొంగలను పట్టుకోవడం, చిన్న చిన్న కేసులను పరిష్కరించడం, ప్రమాదాల్లో గాయపడిన వారికి అండగా నిలబడడం ఇవి ఆయన సేవల్లో కొన్ని మాత్రమే. చట్టాన్ని అమలు చేయడమే కాదు, మానవత్వాన్ని చూపించారు. భయాన్ని కాదు, నమ్మకాన్ని కలిగించారు. యూనిఫామ్ వెనుక ఒక క్రీడాకారుడు ఉన్నాడు. కబడ్డీ, వాలీబాల్ వంటి ఆటలలోనూ ఉత్సాహంగా జీవించిన ఒక వ్యక్తి ఉన్నాడు. యూనిఫామ్ వెనుక ఒక ప్రేమగల కుటుంబ సభ్యుడు ఉన్నాడు. కుటుంబంతో కలిసి గడిపిన క్షణాలు ఆ జీవితానికి అందమైన అర్థం. ఈరోజు ఆ గర్వభరితమైన ప్రయాణానికి ఒక గౌరవప్రదమైన ముగింపు. శ్రీ కాసుల ఉమారెడ్డి గారు దేశానికి, సమాజానికి మీరు అందించిన అమూల్యమైన సేవలకు హృదయపూర్వక కృతజ్ఞతలు. లోకానికి 12 గంటలు సూర్యుడు కాపలా కాస్తే, చంద్రుడు 12 గంటలు కాపలా కాస్తే, 24 గంటలు కాపలా కాసే ఏకైక వ్యక్తే మన పోలీస్. కొలిమి నిప్పుల మరిగి సమ్మెట దెబ్బలు తగిలి ఉద్భవించిన ఉక్కు ఖనిజం మన పోలీస్. దేశం నాకేమిచ్చిందని కాదు, దేశానికి నేనేమిచ్చానని ఆలోచించేవాడే మన పోలీస్. వెలుగు చీకటైనా, ఎండ వానలున్నా, నిప్పుల ప్రణయంలోనూ రక్షణ కవచం మన పోలీస్. క్రమశిక్షణ అంటే ఎలా ఉంటుందో ప్రతి రంగంలోని ఉద్యోగికి తెలిపేవాడే మన పోలీస్. ప్రజా రక్షణ కోసం నిరంతరం శ్రమిస్తూ తన జీవితాన్ని అంకితం చేసేవాడే మన పోలీస్. గోడ గడియారంతో పోటీపడి పనిచేసే గుండె గడియారాలు ఏవైనా ఉంటాయి అనుకుంటే అవి మన పోలీస్ డిపార్ట్మెంట్వే అయ్యి. కాసుల ఉమారెడ్డి గారి కుటుంబం మరియు జీవిత ప్రయాణం గురించి శ్రీ ధర్మారెడ్డి భాగ్యమ్మ గార్ల ముద్దుల తనయుడు. అతనికి 2 అన్నలు, 2 అక్కలు, ఒక చెల్లి. కుటుంబం అంటే ప్రేమ, బాధ్యత అంటే అర్థం నేర్పిన ఒక సంస్కారవంతమైన కుటుంబం. చిన్నతనంలోనే తల్లిని కోల్పోయిన బాధ, ఆ వయసులోనే జీవితం ఎంత కఠినమో తెలియజేసింది. అప్పుడు తండ్రిలా, తల్లిలా మారి ఆప్యాయంగా ఆదరించిన వారు పెద్ద అన్నయ్య నరసింహారెడ్డి, జయలక్ష్మి దంపతులు. వారి చేతుల్లో అల్లారు ముద్దుగా పెరిగి ఆశీర్వాదాలతో ఎదిగి జీవితానికి బలమైన పునాది వేసుకున్నారు. తిగుల పాఠశాలలో విద్యాభ్యాసం పూర్తి చేసి, సిటీ కాలేజీలో డిగ్రీ పూర్తి చేసి కష్టపడి సాధించిన కళ పోలీస్ శాఖలో ఉద్యోగం. అది కేవలం ఉద్యోగం కాదు, అది ఒక బాధ్యత, అది ఒక త్యాగం, అది దేశ సేవకు అంకితమైన జీవితం. ఆ రోజు నుంచి తన వ్యక్తిగత కుటుంబ జీవితం కంటే దేశ భద్రతనే ముందుగా చూసిన వ్యక్తి. కుటుంబ విలువలతో పెరిగి కష్టాలను ఓడించి దేశ సేవనే ధ్యేయంగా చేసుకున్న ఒక నిజమైన సేవకుడు శ్రీ కాసుల ఉమారెడ్డి గారు. ఆయన కుటుంబ జీవితం ప్రారంభమును అందంగా వివరిస్తుంది. తల్లి లేని లోటు తెలియనివ్వకుండా తన చుట్టూ ప్రేమనే ప్రపంచంగా మార్చిన ఆత్మీయ బంధాలు. అక్కా బావలైన మల్లారెడ్డి, రాజమణి, రెండో అక్కా బావలైన మధుసూదన్ రెడ్డి, సువర్ణ, చెల్లి స్వరూపారాణి మల్లారెడ్డి, చిన్న అన్నయ్య వదినలైన రాజిరెడ్డి, మంజుల మధ్య ఇంట్లో చిన్నవాడిగా గారాబంగా ప్రేమతో పెరిగి పెద్దవాడయ్యాడు. జీవితంలో ఒక దశలో
వృత్తి జీవితం మొదలవుతున్న వేళ తన హృదయాన్ని అర్థం చేసుకునే ఒక అమ్మాయిని తన జీవిత భాగస్వామిగా ఎంచుకున్నాడు. ఆమె గారాలపట్టి రాఘవరెడ్డి హేమలత గార్ల ముద్దుల కుమార్తె శ్రీమతి సరిత గారు. ఆమె అడుగుపెట్టిన క్షణం నుంచే అది కేవలం ఒక ఇల్లు కాదు, మమతానురాగాల లోగిలి, అందరికీ ఆప్యాయతను పంచే అపురూపమైన కుటుంబం అయింది. ఇంటర్ పూర్తయిన వెంటనే వివాహం చేసుకొని ఆమె ఉన్నత విద్యకు అడ్డు కాకుండా ఆమె కలలను తన కలలుగా మార్చుకొని ఎంఏ, బిఎడ్ విద్యను పూర్తి చేయించి ఉపాధ్యాయ వృత్తిలో అడుగుపెట్టేలా ఆమెకు ప్రోత్సాహం ఇచ్చాడు. అంతటితో ఆగలేదు. ఒక ఉపాధ్యాయురాలిగా మాత్రమే కాదు, ఒక సంస్థకు ప్రధానోపాధ్యాయురాలిగా ఈరోజు హైదరాబాదులో టాప్ 50 ప్రిన్సిపల్స్ లో ఒకరిగా నిలిచే స్థాయికి ఆమె ఎదగడానికి వెనుక నుంచి నిలబడ్డ ఆ శక్తి శ్రీ కాసుల ఉమారెడ్డి గారే. ఇంత విశాలమైన మనసు, ఇంత గొప్ప త్యాగం, ఇలాంటి ప్రోత్సాహం ఈ లోకంలో ఎంతమందిలో ఉంటుంది? ఇలా ప్రేమతో, అర్థంతో, త్యాగంతో మొదలైంది ఆయన కుటుంబ జీవితం. ఆ తరువాత 2 ముద్దుల పిల్లలు. మొదటి కుమారుడు డాక్టర్ కాసుల మహేశ్వర్ రెడ్డి గారు. ఆయన గురించి చెప్పాలంటే నాన్నగారి సిన్సియారిటీ, అమ్మగారి ఇంటెలిజెన్స్ రెండు కలగలిపిన వ్యక్తిత్వం. చిన్నప్పటి నుంచే ఆటల్లో చురుకుదనం, చదువులో ప్రతిభ, విలువల్లో నిలకడ, అన్నింటిలోనూ చక్కటి వారసుడిగా ఎదిగారు. 10వ తరగతిలో స్కూల్ టాపర్గా నిలిచి తన ప్రతిభను నిరూపించాడు. ఇంటర్లో 99.5% మార్కులతో అత్యంత చురుకుగా, అంకిత భావంతో చదివి అందరి అభినందనలు అందుకున్నారు. ఆపై డాక్టర్ చదువులోనూ అదే పట్టుదలతో ముందుకు సాగుతూ మెడికల్ విద్యలోనూ ఉన్నతంగా నిలిచి తనకంటూ ప్రత్యేక గుర్తింపును సంపాదించుకున్నారు. బాధ్యత, క్రమశిక్షణ, సేవాభావం అనే విలువలు ఆయన జీవితానికి పునాది అయ్యాయి. మానవత్వమే వైద్య వృత్తికి అసలైన అలంకారం అని నమ్మి రోగులను ఒక బాధ్యతగా కాకుండా కుటుంబ సభ్యుల్లా చూసుకుంటూ నిస్వార్థంగా సేవలందిస్తున్న వ్యక్తిత్వం ఆయనది. తన తండ్రి ఉమ్మారెడ్డి గారిలాగే ప్రజలకు సేవ చేయాలనే దృఢ సంకల్పంతో వైద్యుడిగా మారి ప్రస్తుతం సమాజానికి నిస్వార్థంగా సేవలందిస్తున్న మన డాక్టర్ కాసుల మహేశ్వర్ రెడ్డి గారు. ఆ తరువాత తన ముద్దుల కుమార్తె కాసుల రితికారెడ్డి. ఆలోచనలోనూ పరిపక్వత, ప్రవర్తనలోనూ గుణవంతురాలు, సేవాభావంలో అన్నకు వారసురాలైతే క్రీడల్లో తండ్రి వారసత్వాన్ని ముందుకు తీసుకువెళ్లి నేషనల్ బేస్బాల్ ప్లేయర్గా నిలిచారు. ఆడపిల్లలు ఏ రంగంలోనూ తక్కువ కాదు అని నిరూపించారు. విద్యాభ్యాసంలోనూ అదే స్థాయి ప్రతిభ. బీటెక్ ఉస్మానియా యూనివర్సిటీ నుండి గోల్డ్ మెడల్, ఆపై బిట్స్ పిరానీ నుండి ఎంటెక్ పూర్తి చేసి ప్రస్తుతం సాఫ్ట్వేర్ ఉద్యోగిగా స్థిరపడ్డారు. కానీ అక్కడితో ఆగలేదు. తండ్రి నుంచి వచ్చిన సామాజిక సేవాభావాన్ని వదలకుండా ఒక ఎన్జిఓలో చేరి అనాథ పిల్లలకు చదువు చెప్పుతూ వారికి అవసరమైన వస్తువులు సమకూర్చుతూ వాలంటీర్గా ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తూ ముందుకు సాగుతున్నారు. ఇలాంటి రత్నాల్లాంటి పిల్లలు ఉండడం కాసుల ఉమారెడ్డి గారికి నిజంగా అపూర్వమైన అదృష్టం. లేకపోతే ఇంత మంచి విలువలతో పద్ధతిగా
సేవాభావంతో పెరిగిన పిల్లలు ఈ రోజుల్లో చాలా అరుదుగా కనిపిస్తారు. భగవంతుడు ఈ కుటుంబాన్ని ఎల్లప్పుడూ చల్లగా చూడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఇలాంటి రత్నాల లాంటి పిల్లలకు జీవితమంతా తల్లిదండ్రులుగా మార్గదర్శకులుగా ఉండటం ఒక బాధ్యత అయితే, వారి జీవితాలకు సరైన తోడు నీడగా నిలిచే బంధాన్ని కలిపి ఇవ్వడం ఇంకొక గొప్ప కర్తవ్యమే. అందుకే గత ఏడాదే తమ పిల్లలకు మంచి జీవిత భాగస్వాములు కావాలనే ఆలోచనతో వారి ఆనందమే లక్ష్యంగా ఏ చిన్న లోటు లేకుండా అత్యంత ప్రేమతో ఆప్యాయతతో ముందడుగు వేశారు. డాక్టర్ వృత్తిలో ఉన్న కుమారుడికి అదే వృత్తిలోని అమ్మాయిని తోడుగా చేస్తే వృత్తి బాధ్యతలు, జీవిత బాధ్యతలు ఒకరినొకరు అర్థం చేసుకుంటూ ఎలాంటి అడ్డంకులు లేకుండా సాగుతాయని నమ్మారు. అలాగే సాఫ్ట్వేర్ ఉద్యోగిగా ఉన్న కుమార్తెకు సాఫ్ట్వేర్ ఉద్యోగిని జీవన సహచరుడిగా చేస్తే పరస్పర అవగాహనతో జీవిత ప్రయాణం సాఫీగా సాగుతుందన్న దూరదృష్టితో నిర్ణయం తీసుకున్నారు. ఈ ఇద్దరి వివాహాలు నిజంగా నెవర్ బిఫోర్ ఎవర్ ఆఫ్టర్ అన్న మాటలకు అర్థం చెప్పినట్టే అంగరంగ వైభవంగా జరిగిన ఆ శుభకార్యాలలో ఎక్కడ ఏ విషయంలోనూ లోటు లేకుండా పిల్లలకు ఏది కావాలంటే అది అడగక ముందే అడిగిన దానికంటే ఎక్కువగా సమకూర్చారు. వచ్చిన అతిథుల ఆతిథ్యానికి గాని ఎవరికి ఏ లోటు కలగకుండా చూసుకున్నారు. ఈ శుభకార్యాలు జరిపించడంలో ఎక్కడా గర్వం లేదు, ఎక్కడా హడావుడి లేదు. ఉన్నది కేవలం వినయం, మర్యాద మరియు ప్రతి ఒక్కరిని మనస్ఫూర్తిగా ఆహ్వానించిన ఆతిథ్యం మాత్రమే. పెద్దలు ఎప్పుడూ అంటారు కదా, మంచి కోరుకునే వారికి ఎప్పుడూ మంచే జరుగుతుంది అని. అలాగే ఈ ఇద్దరు రత్నాల్లాంటి పిల్లలకు ఇద్దరు వజ్రాల్లాంటి జీవిత భాగస్వాములు లభించారు. కుమార్తెకు వరుడిగా ఎడ్ల అచ్యుత్ కుమార్ రెడ్డి, మోహన్ రెడ్డి పార్వతి గార్ల ముద్దుల కుమారుడు. చక్కటి గుణం, క్రీడాకారుడిగా ప్రతిభ, ఎత్తులోను ఆటల్లోనూ ప్రవర్తనలోనూ ఏ విషయంలోనూ తక్కువ కాని వ్యక్తిత్వం. మామగారికి తగ్గ అల్లుడిగా, బావమరిదికి తగిన బావగా, ఉమ్మారెడ్డి గారి ఆదర్శాలకు తగిన వ్యక్తిగా నిలిచారు. అలాగే కుమారుడికి వధువుగా డాక్టర్ తాతినేని ఉమాదేవి, నాగ మల్లేశ్వర రెడ్డి, వాణి గార్ల గారాల పట్టి. మామగారికి తగ్గ కోడలిగా, కుటుంబములో ఒక సభ్యురాలిగా, కలిసిపోయే తత్వంతో, సేవా దృక్పథంతో ఈ ఇంటిని తన ఇంటిలా భావించే మంచి మనసుతో ఈ గృహంలో అడుగు పెట్టారు. ఇదంతా చూస్తుంటే మళ్ళీ చెప్పక తప్పదు, ఇది నిజంగా ఉమ్మారెడ్డి గారి అదృష్టమే అంటారా? కాదు, ఉమ్మారెడ్డి గారి జీవితంలో కనిపిస్తున్న ఆనందం, ఆయన చేసిన మంచి పనుల ప్రతిఫలమే. అదృష్టం అనేది యాదృచ్ఛికం కాదు, అది మన కర్మకు వచ్చిన ప్రతిఫలమే. మనం విత్తింది ఏదైతే ఉందో కాలం వచ్చినప్పుడు అదే పంటగా కోతకు వస్తుంది అంటారు పెద్దలు. ఈ కాలంలో అన్నింటికీ సహకారం, అన్నింటికీ సహనం, అన్నింటికీ ప్రేమ చూపించే గుణము చాలా అరుదుగా మారుతున్న వేళ అలాంటి కుటుంబం, అలాంటి బంధాలు, అలాంటి పిల్లలు దేవుడిచ్చిన వరమే. ఆ భగవంతుడు ఈ రెండు జంటలను, ఈ కుటుంబాన్ని ఎల్లప్పుడూ చల్లగా కాపాడాలని
మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. ఇక ఉమ్మారెడ్డి గారి వ్యక్తిగత జీవితం మాత్రమే కాదు, వృత్తి జీవితంలోనూ ఆయన ఎలా ఉంటారో తెలుసుకుందాం. పోలీస్ సేవ అంటే కేవలం యూనిఫామ్ కాదు, కేవలం విధులు నిర్వర్తించడమే కాదు, అది ఒక త్యాగం, ఒక నిరంతర బాధ్యత. ఉమ్మారెడ్డి గారు వర్షంలో తడిచినా, ఎండలో కాలినా ప్రజల భద్రతే ముందుగా పెట్టుకున్నారు. పండుగ రోజైనా, కుటుంబంతో ఉండాల్సిన క్షణాలైనా విధి నిర్వహణ కోసం వ్యక్తిగత ఆనందాలను కూడా పక్కన పెట్టారు. నిద్రలేని రాత్రులు, ఆందోళనతో గడిచిన రోజులు, ప్రమాదాల మధ్య నిలబడి చట్టానికి రక్షకుడిగా ప్రజలకు అండగా నిలిచిన జీవితం ఆయనది. కన్నీళ్లను లోపలే దాచుకొని ధైర్యంగా నిలబడడం, భయాన్ని జయించి ఇతరులకు భరోసా ఇవ్వడం, ఇవన్నీ పోలీస్ వృత్తి నేర్పిన పాఠాలు. చాలా మంది పోలీసును యూనిఫామ్ గా చూస్తారు, కానీ ఉమ్మారెడ్డి గారు ఆ యూనిఫామ్ వెనుక ఉన్న మానవత్వాన్ని చూపించారు. కఠినత్వంలోనూ కరుణను, శిక్షలోనూ న్యాయాన్ని, అధికారంలోనూ వినయాన్ని తన సేవతో నిరూపించారు. ఈరోజు రిటైర్మెంట్ అంటే ఒక పదవికి మాత్రమే వీడుకోలు, కానీ ఆయన చేసిన సేవలు ప్రజల హృదయాలలో ఎప్పటికీ నిలిచిపోతాయి. ఉమ్మారెడ్డి గారు, మీ పోలీస్ సేవ కేవలం చట్టాన్ని కాపాడటమే కాదు, అనేక కుటుంబాలు హాయిగా నిద్రపోయేలా చేసింది. మీ త్యాగానికి, మీ నిస్వార్థ సేవకు, మీ ధైర్యానికి ఈ సమాజం ఎప్పుడూ రుణపడి ఉంటుంది. ఆ భగవంతుడు మీకు ప్రశాంతమైన, ఆరోగ్యవంతమైన విశ్రాంతి జీవితం ప్రసాదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మీ పోలీస్ సేవకు సెల్యూట్, సెల్యూట్, సెల్యూట్. ఇవే విలువలు, ఇదే ధర్మం, ఇదే కర్మ. మనం చూసే పోలీస్ యూనిఫామ్ వెనుక నిజానికి ఒక మానవత్వం, ఒక సేవా భావం ఉంటుంది. అలాగే అతని వ్యక్తిగత జీవితం కూడా అదే విలువలతో నిండి ఉంది. కుటుంబంలో, పిల్లలలో, స్నేహితుల్లో, సహచరుల్లో ఆయన చూపిన ప్రేమ, సహనం, మార్గదర్శనం అందరికీ ఆదర్శంగా నిలిచింది. ఇదే కదా నీ కథ, ముగింపులేనిదై సదా సాగదా. ఇదే కదా నీ కథ, ముగింపులేనిదై సదా సాగదా. నీ కంటి రెప్పలంచున మనస్సు నిండి పొంగిన ఓ నీటి బిందువే కదా నువ్వెతుకుతున్న సంపద. ఒక్కొక్క జ్ఞాపకానికి 100 ఏళ్ల ఆయువుందిగా, ఇంకెన్ని ముందు వేచనో అవన్నీ వెతుకుతూ పదా. మనుష్యులందు నీ కథ మహర్షిలాగా సాగదా. మనుష్యులందు నీ కథ మహర్షిలాగా సాగదా. ఆ భగవంతుడు ఉమ్మారెడ్డి గారి కృషి, ధైర్యం, త్యాగం ప్రజలకు శాంతిగా, ఆనందంగా, భద్రతగా మారాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మీ పోలీస్ సేవకు, మీ జీవిత విలువలకు వందనాలు, వందనాలు, అభినందనల వందనాలు.